తర్వాత ఏంటంటే ఇంకా చాలా కీలకం ఏంటంటే సౌత్ ఇండియా దగ్గర ఈ చెన్నై దగ్గర కుందనకుళం దగ్గర పెట్టబోతున్నాం పాండిచేరి ప్రాంతంలో. ఎందుకంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ కల్పకం ఉంటుంది. చెన్నై కూడా చాలా కీలకం. ఇక్కడ పెడతాం. దీని ద్వారా ఇక్కడ చూడండి మొత్తం ఇండియా అంతా ఒక రక్షణ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోకి వెళ్ళిపోయింది. ఇక ఇండియాని 32, 87, 263 కిలోమీటర్ ఏరియాని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. సో దట్ మనం వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్వ్స్. ఫస్ట్ శత్రువుని కొట్టాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు రక్షించుకోవాలనే సూత్రాన్ని భారతదేశం ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు చూడండి అమెరికా, ఇజ్రాయెల్ అక్కడ గల్ఫ్ కంట్రీస్లు కూడా నాశనం అవుతున్నాయి ఇరాన్ ఎదుర్కోకుండా. ఇరాన్ కూడా నాశనం అవుతుంది. ఇద్దరు నాశనం అవుతూ కాపాడుకుంటున్నారు. ఎవరికి కావాలంటే ఆ విజయం? కాబట్టి ఇండియా ఫస్ట్ రక్షించుకుని మనం వాళ్ళని కొట్టడానికి, తర్వాత అఫెన్సివ్ వెపన్స్ తర్వాత ఉంటాయి. ఈ విధంగా ఇటు ఢిల్లీ, ఇటు ఇక్కడ పంజాబ్ నుంచి, తర్వాత ఇక్కడ రిలయన్స్, తర్వాత దీని దగ్గర చైనా, ఇండో చైనా బౌండరీ దగ్గర 2, తర్వాత హైదరాబాదు, బెంగళూరు, తర్వాత ముంబై, చెన్నై, కుందనకుళం, ఇలా 10 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు మనకి ఈ యొక్క రాబోతున్నాయి అన్నమాట.